హాయ్ అండి, నమస్తే. అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఈరోజు మునగాకు పొడి రెసిపీ చేసి చూపిస్తాండి. చూడండి, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: మినపప్పు, జీలకర్ర, గుండు పెసలు అండి. ఇందులో కొంచెం చింతపండు వేసి వేపుకొని పెట్టినండి. కొంచెం గట్టిగా అయ్యేటట్టు వేయించి పెట్టిన. ఇక్కడ తర్వాత మిరపకాయలు, కరివేపాకు, కొంచెం పుదీనా, కొత్తిమీర అవన్నీ మొత్తం కూడా వేయించి ఇక్కడ పెట్టినండి. ఇప్పుడు మనం మునగాకు వేయించుకుందామండి. ఏ ఆకులైనా నీట్గా కడుక్కోవాలండి. కడుక్కొని ఆరబెట్టుకొని మొత్తం ఇందులోనే ఉన్నాయి చూడండి. పప్పులు, ధనియాలు, మినపప్పు, పెసలు. నేను పెసలు పప్పు కాకుండా పెసలు వేసినండి, పొట్టుతో వేస్తే మంచిదని. తర్వాత చింతపండు కూడా దీంట్లోనే కొంచెం వేయించినండి, గట్టిగా కావాలన్నట్టుగా. కొంచెం మెత్తగా ఉంటే అది పౌడరు మెత్తగా అవుతుంది కాబట్టి వేయించి పెట్టుకున్నాం. అన్నీ గుప్పెడు వేస్తే సరిపోతాయిలేండి. ఈ గిన్నెకి సరిపడా ఆకుంటుంది, గుప్పెడు వేసుకుంటే సరిపోతాయి. చూడండి ఎట్లయితుందో, అదే గట్టిగా అయిపోతుంది. ఒక పిడికడ ఆకులు అయితే సరిపోతాయండి. మనకు మంచిగా ఒక వారం 10 రోజులు వస్తుంది పౌడరు. ఇక అట్లనే ఉంస్తేనేమో మాడి చేదు వాసన వస్తుందండి. ఇక అందుకని ఇట్లా ఊరికే కలుపుతుండాలి. ఒక 2 మినిట్స్లో మంచిగా ఒట్టిగా అవుతుంది. మునగాకు వాసన కూడా మనకు ఫ్లేవర్ ఎమ్మడే అర్థమవుతుంటుందండి. ఆరోగ్యానికి చాలా మంచిది. షుగర్ కంట్రోల్ వస్తుందండి. బ్లడ్ సర్క్యులేషను, మనకి సర్వరోగ నివారణ అండి మునగాకు. ఒక డాక్టర్ ఉన్నట్టు. మునగాకు చెట్టు, పొప్పటి చెట్టు ఇంట్లో ఉంటే మనకు ఒక డాక్టర్ ఇంట్లో ఉన్నట్టే లెక్క. ప్రతి ఒక్కరు చేసుకోండి. కందిపప్పు ఈ శనగపప్పు వేస్తారు, కానీ శనగపప్పు అందరికి పడదు కదండి, గ్యాస్ ఫామ్ అవుతుంది అన్నట్టుగా నేను మినపప్పు, పెసలు, గుడ్డు పెసలు పొట్టు తీయకుండా డైరెక్ట్ వేయించి ఇంకా మొత్తం ఒకసారి ఇందులో వేసుకొని మిరపకాయలు, కరివేపాకు, తర్వాత ఈ పప్పులు అన్నీ ఒకసారి వేసుకొని మంచిగా మనకు కొంచెం గట్టిగా అయ్యేటట్టు మంచిగా ఇట్లా తుంచితే మిరపకాయలు పొడి కావాలండి. అట్లా అయితేనే నీకు పౌడర్ మంచిగా నీట్గా వస్తుంది. ఇందులో మంచిగా కొంచెం వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మిక్సీకి వేసుకోవాలండి. తగినంత ఉప్పు. ఏదైనా కొలతలు అవసరం లేదండి. మామిడికాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడికి అయితేనే కొలతలు కావాలి. ఇట్లాంటి వాటిలో కొలతలు అవసరం లేకుండా డైరెక్ట్ చేసుకోవచ్చండి. రోజు మంచిగా అన్నంలో పెట్టుకొని తినొచ్చండి. రొట్టె మీద, జొన్న రొట్టె మీద కూడా కొంచెం నూనె అయినా నెయ్యి అయినా వేసుకొని తినొచ్చు. చాలా బాగుంటుంది. ఇట్లా కొంచెం ఎర్రగా మగ్గినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఈ ఉన్న వేడికే మంచిగా అయిపోతుందండి. ఒక 5 మినిట్స్లో చల్లారుతుంది. చల్లారంగానే మనం వెంబడే మిక్స్కి వేసుకుందాం. చూడండి ఇట్లా అయితే చాలుగా. మరీ బ్లాక్ అయితే చేదు వచ్చేస్తుంది. చూడండి ఇలా డ్రై అయిపోయినాయి. కొలతలు అంటూ ఏమి ఉండదండి దీనికి. కాకపోతే ఒక 2 స్పూన్లు మినపప్పు, 2 స్పూన్లు పెసరపప్పు, కొద్దిగా 1 స్పూను ధనియాలు అట్లా వేసుకొని, జీలకర్ర 1 స్పూను, కరివేపాకు 1 పిడికెడంతా అందాదెమ్మడి అట్లా వేసుకొని చేసుకోవాలండి. మిరపకాయలు అయితే తగినంత కారం ఎంత తింటే మనం అంతా చేసుకోవాలి. ఇప్పుడు మిక్స్కి వేసుకుందామండి. ఇగో వెల్లుల్లి రెబ్బలండి, ఇంట్లోనే వేసేద్దాము. వేసుకోవాలండి. 2 సార్లు అవుతుంది ఇందులోకి.
సెకండ్ టైం వేసి మళ్ళీ ఒక స్పూన్ అంతా స్పూన్ అండ్ స్పూన్. చూడండి చూడండి ఒకసారి ఎలా వచ్చింది నేను మొత్తం చూపిస్తాను. అయితే ఇట్లా ఒట్టొట్టిగా అనిపిస్తుంది కదండి. మనం ఏం చేయాలి, మీ ఇష్టం, ఆప్షన్ అండి. కొంచెం నూనె అయినా వేసుకొని ఒకసారి ఒక 1 స్పూన్ అంతా వేసుకొని ఇక్కడ పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి రుబ్బుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చింది. లేదు కొంచెం ఆయిల్ వేసినాం కాబట్టి ఇట్లా అనిపిస్తుంది. చూడండి మునగాకు పొడి రెడీ అయిపోయింది. అట్లా నా ఛానల్ చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలండి. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఒకసారి నేను ఎట్లా చేసినా అదే విధంగా చేసి ట్రై చేసి చూసి కామెంట్ రూపంలో మీకు ఎలా నచ్చితే నచ్చినట్టు, నచ్చకపోతే నచ్చినట్టే పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఎందుకంటే మీరు నాకు సపోర్ట్ ఇస్తుంటేనే నేను మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. ఇంతేనండి. థ్యాంక్ యూ.